ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు అదేవిధంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆదేశాల మీద అగ్నిపథ్ ఏ విధంగానైతే ఈ అగ్నిపథ్ నినాదం రావడం ప్రజలలో అలజడి జరగడం వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి రావడం ఇక్కడనే కాదు బాబు యావత్ ప్రపంచ యావత్ భారతదేశంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఈ ఉద్యమం జరుగుతా ఉంది. దీనికి రాజకీయ రంగు పులిచే అవసరమే లేదు. కడుపు కాల్చినోడు పేదరికంలో వచ్చిన వాడు 2021లో ట్రైనింగ్ తీసుకొని హై జంప్ చేసి లాంగ్ జంప్ చేసి రన్నింగ్ చేసి ఫిజికల్ ఫిట్ అయినటువంటి సైనికులకు ఒక కొత్త నినాదం ఇచ్చారు అగ్నిపథ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో వాళ్ళు డిఫెన్స్ లో పనిచేశారు. ఏదైనా డిఫెన్స్ లో కొత్త కార్యక్రమం తీసుకోవాలంటే పార్లమెంట్ లో అప్రూవల్ తీసుకోవాలా లేదా? మొన్న జరిగిన సెషన్ లో అగ్నిపథ్ పెట్టారని చెప్పాడు రాజ్నాథ్ సింగ్ గారు. అకస్మాత్తుగా మీకు ఒక ఆలోచన వస్తుంది. యావత్ ప్రపంచంలో నిన్నటి వరకు ఉన్నటువంటి భారతదేశ గౌరవాన్ని మట్టి కల్పించేశారు. సైనికుల గడ్డ జీతాలు సరిపోతారు, వాళ్ళ పెన్షన్లు ఇవ్వడంలో మా దగ్గర డబ్బులు లేవంటే సిగ్గు నాదరాబాబు మీకు. మొన్న స్టేట్మెంట్ ఇస్తారు, చైనాతో ఎప్పుడన్నా ఫైట్ చేస్తాం, పాకిస్తాన్ తో ఎప్పుడన్నా ఫైట్ చేస్తామని ఆయన మన్ కీ బాత్ లో చెప్తాడు, బహిరంగ సభలో చెప్తాడు నరేంద్ర మోడీ. ఏమిట్రా బాబు నీ ఆలోచన నాకు అర్థం కాదు. గతంలో నువ్వు చేసిన 2 పనులు, ఒకటి డిమానిటేషన్ అన్నావు. డిమానిటేషన్ లో ఎవరైతే 1000 రూపాయల నోటు ఉన్నదో దాన్ని తీసేస్తా అని చెప్పి ఒకేసారి రాత్రి 12 గంటలకు నీకు ఆలోచన వచ్చింది. ఆ రాత్రి నువ్వు అనౌన్స్ చేయడం, తెల్లారి నుంచి అందరి నోట్లో మట్టి కొట్టావు. కూరగాయలు అమ్ముకునేవాడు, చిన్న చిన్న వ్యాపారస్తులు కోడలకు తెలియకుండా అత్త మెత్త కింద దాచిపెడితే ఆ పైసలు ఏమైతుందని గుండెపోటుతో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా రైతుల గురించి 1 ఇయర్ నీకున్నది ఆలోచన. ఎవరిని అడిగి ఈనాడు 3 ఏదైతే లా తీసుకొచ్చినావో అది కేవలం కార్పొరేట్ సెక్టర్ కే లాభమని మా నాయకురాలు సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ ఓపెన్ గా వ్యతిరేకం చేసిన అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకం చేశారు. అయినా నువ్వు కార్పొరేట్ సెక్టర్లకు అదానికి అమ్మానికి లాభం చేయాలని అదొక కార్యక్రమం. ఇది 3వ కార్యక్రమం. అసలు ప్రభుత్వం వాళ్ళే ఏం చేస్తున్నారా బాబు? ప్రభుత్వం నడిచే ఆలోచన లేదు నరేంద్ర మోడీ. ఒకసారి మన్మోహన్ సింగ్ దగ్గర కూర్చొని అబ్బాయి నేర్పిస్తాడు. నీకేం తెలియదు. అదాని అమ్మాయికి చెప్పినావు 5 ఏళ్ళైంది నువ్వు మొట్టమొదలు దేశ ప్రధానమంత్రి కావాలని అదాని అంబానీ పిలిచి నేను 3 సార్లు అయిపోయినా గుజరాత్ లో ముఖ్యమంత్రి నాకు ప్రధానమంత్రి కావాలంటే వాళ్ళందరూ మీరు తప్పనిసరిగా చేస్తాం, మరి మాకేం చేస్తామంటే తప్పనిసరిగా నేను ప్రధానమంత్రి చేస్తాం, కానీ 5 ఏళ్ళు మమ్మల్ని ఏం అడగకండి, 5 ఏళ్ల తర్వాత మీరు ఏం చెప్తే చేస్తారు. దాంట్లో భాగమే కార్పొరేట్ సెక్టర్లను దగ్గర తీసుకురావడానికి ఏ పండిట్ జవహర్లాల్ నెహ్రూ పబ్లిక్ సెక్టార్లను ప్రారంభిస్తే ఆ పబ్లిక్ సెక్టార్లు కూడా ఈనాడు అదాని అంబానీలకు అమ్ముతున్నావా లేదా? విశాఖ ఉక్కు మా జన్మ హక్కు అన్నారా లేదా? ఇవాళ ఏమైంది? అదానికి అమ్మేస్తున్నాం, రేపు బిఎస్సీఐలు అమ్మేస్తావు, ఈసీఐలు అమ్మేస్తావు, ఆఖరకు రైల్వే కూడా అమ్మేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ ప్లాట్ఫామ్స్ కూడా తయారవుతున్నాయి, ప్రైవేట్ బోగీలు తయారవుతున్నాయి. ఆఖరికి నువ్వు ఏం చేస్తావురా బాబు? నీ ఆలోచన ఏమిటి? నీకు ఆలోచన ఉంటే నువ్వు 2 కోట్ల ఉద్యోగాలు ఎట్లా చెప్పినావు? 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు. ఇవాళ సైనికులకు అవమానం. ఏ సైనికుడు కూడా 15 నుంచి 20 ఏళ్ల వరకు డిఫెన్స్ లో పనిచేస్తారు. వాళ్ళకు 4 సంవత్సరాలట. నేను ఇవాళ స్టేట్మెంట్ చూశాను. అగ్నిపథ్లో 10% మందినే తీసుకుంటాడు, మిగతా వాళ్ళకట ఎక్కడ పంపిస్తాడో నాకైతే తెలియదు. గతంలో ఒక ఆనవాయితీ
డాక్టర్లు ఇంజనీర్లు 5 ఏళ్ళు డిఫెన్స్ లో పనిచేస్తే వాళ్ళని గవర్నమెంట్ లో అబ్జర్వ్ చేసింది. వీళ్ళని ఏడు అబ్జర్వ్ చేస్తే చెప్పిన వాళ్ళు అసలు అకస్మాత్తుగా నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? వాళ్ళందరూ రెడీ అయ్యిండ్రు నాకు ఈసారి ఉద్యోగం వస్తుందని. ఇవాళ ఏం ఆలోచన చేశారు? అదే నేను కూడా సైనికులో చేరాలన్న. నిన్న చనిపోయినటువంటి మిత్రుడు రాకేష్ వాళ్ళ అక్క కూడా ఏది సెంట్రల్ బోర్డు లో పనిచేస్తుంటే నువ్వు రారా మంచి ఉద్యోగం అంటే బాబు ట్రైనింగ్ అయి ఎక్సైజ్ చేసి రన్నింగ్ చేసి హై జంప్ చేసి లాంగ్ జంప్ చేసి అన్ని చేసి ఫిజికల్ ఫిట్ లో పాస్ అయిపోయాడు. ఇక కావాలేది రైటింగ్ ఎగ్జామ్. ఆ రైటింగ్ ఎగ్జామ్ లో నువ్వు అన్ని పంపిస్తుంది. ఇది ఎవరు చేసిన పని కాదు. ఇప్పుడు పోలీసులు మేము వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వీళ్ళని అరెస్ట్ చేస్తాం. ఏం లాభం రా బాబు? వాళ్ళు ఏదో కాంగ్రెస్ వాళ్ళు లేకుంటే టీఆర్ఎస్ వాళ్ళు చెప్తే చేసిన పని కాదు. కడుపు కాలినోడు, పేదరికంలోకి వచ్చినోడు, నా భార్య పిల్లలకి చేస్తా, సైనికులు చేస్తా, ఈ దేశానికి సేవ చేస్తాను అతను ముందుకు వస్తే వాటిలో నోట్లే బట్టి కొట్టి ఇవాళ బీహార్ లో బీజేపీ ఆఫీస్ కూడా తరగబెట్టారు. ఎక్కడ చూసినా అది ఒక ఉర్దూలు ఉన్నది, బేగాలే షాదీ మేరే అబ్దుల్లా దివానా. మాకేం సంబంధం రా బాబు? మా స్లోగన్ ఏమిటి? జై జవాన్ జై కిసాన్ అనే స్లోగన్. ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు సైనికులు అదేవిధంగా ఏది వ్యవసాయం చేసే ఫార్మర్ కూడా ఒకటే అని ఆనాడు నినాదం వేస్తే ఇవాళ ఏం చేస్తున్నారండి? రాకేష్ దెబ్బ తగిలింది, హాస్పిటల్ కు తీసుకొచ్చిందని నేను గాంధీ హాస్పిటల్ పోతే నన్ను లోపలికి కూడా పోనీయలేదా? ఏమిట్రా బాబు అంటే నువ్వు మీద లోపల ఏమైతుందో హనుమంతరావు వచ్చి చూస్తే మళ్ళా మీడియాకు చెప్తాడని నన్ను ఆపేస్తే నేను ఎట్లనంట పోతాను ఆడ కూర్చుంటే నన్ను అరెస్ట్ చేసి లాలగూడ పోలీస్ స్టేషన్ చేసి ఇవాళ ఏం చెయ్యక వరంగల్లో రాకేష్ శవ పోతే మంత్రులు అల్లాకి ఏంద్రమా ఈ డ్రామా మీది? మంత్రి ఒకరికి పాఠం వస్తున్నది. ఏమంటారంటే సచ్చినోడు ఏదైతే పీగ మీద వ్యాపారం పేదాలు ఎదుర్కొన్నాడు. ఏదే మీ పని నాకు అర్థం కాదు. ఆయన ఏమంటాడు రఘునందన్ ఇది పోలీసు వాళ్ళకు వదలేదు. ఎంతమంది నువ్వేం చేసినావు రా బాబు? కిషన్ రెడ్డి ఏం చేసిండు? నిన్న వరకు హోమ్ మినిస్టర్ ఉన్నాడా లేదా? నీ హోమ్ మినిస్టర్ ఉంటుంటే నువ్వు పోయి మహేందర్ రెడ్డి ఎందుకు అడగలే? ఆల్రెడీ ఇప్పుడు చెప్తున్నావు అది సోషల్ మీడియాలో చేసింది, అందరు తయారైంది. మరి నీకు తెలిస్తే నువ్వెందుకు చెప్పలే? మొన్న అయితే చెప్పింది ఏది జూబ్లీ ఇన్సిడెంట్ ఈ వీడియోలు వచ్చినాయి పెట్టినావు. మరి ఇదేందుకు చెప్పలేరా బాబు? నువ్వు అటు ఇటు పోతాడు కాంగ్రెస్ మీద పడతారేమరా బాబు? నాకు అర్థం కాదు. మీరు చేసిన తప్పులు మేము రెస్పాన్సిబులా? మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏం పూర్తి చేసిండ్రు? ఇప్పటిదాకా విజయ్ మల్లని తెచ్చిండ్రా? మోడీ తెచ్చిండ్రా? నువ్వేమన్నా 15 లక్షల బ్యాంక్ మనీ తెచ్చినవా? 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినవా? ఆఖరికి పబ్లిక్ సెక్టర్ లో పనిచేసే వాళ్ళ నోట్లే పట్టి కొడుతున్నావు. ఆడ పోతే ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఉండదు. మేము ఏం కావాలి? అసలు నాకు తెచ్చినంత మటుకు ఈయనకు రాజ్యం చేసే అధికారం లేదు. కేవలం నాగ్పూర్ నుంచి ఏ ఆదేశం ఉంటే అదే ఇంప్లిమెంట్ చేస్తాడు నరేంద్ర మోడీ. కానీ సూట్ ఊటేస్తాడు, గడ్డం పెడతాడు. ఇవాళ కొత్త తామా తల్లి దగ్గర పోయి ఎన్నెళ్ళేది ప్రజల దృష్టి ఎట్లా మళ్ళిస్తాడు. వా తల్లి దగ్గర పోయి ఇయ్యాలే కనిపించింది. అంతమంది మీ తల్లి అంత తప్పు చూసినావా? తల్లి దగ్గర పోయిండా అనుకోవాలి మనం. అన్ని ఉంటే చేస్తాం. ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఇంకో ఇష్యూ తీసుకొస్తాం, ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఇంకో ఇష్యూ తీసుకొస్తాం. ప్రజల దృష్టి మళ్లించడానికి ఇది ఒక నాటకం. ఏదైనా మా సోనియా గాంధీ హాస్పిటల్లో ఉన్నా, ముక్కులో నుంచి రక్తం పోతున్నా ఏం స్టేట్మెంట్ ఇచ్చింది? మీరందరూ అగ్నిపత్తును దాన్ని తీసే వరకు కాంగ్రెస్ వాళ్ళు పోరాడమని చెప్పిందా లేదా? అదే రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు? నా ఈడీ కేసు తగ్గే జరుగుతుంది, కార్యకర్తల అగ్నిపత్తును మనం దీన్ని తీసేయాలని చెప్పారు. రైల్వే స్టేషన్ లో ఇవాళ పరిస్థితి ఏమున్నదండి? ఎంతమందికి అన్యాయం జరిగిందండి? ఒక హార్ట్వేర్ ఏది హాస్పిటల్ పోతుంటే మరి తొవ్వల్ని చనిపోవడం జరిగింది. ఈ విధమైనటువంటి సంఘటన జరుగుతుంటే అప్రమత్తం ఉండేది నీది. ఒక ఫ్రీడమ్ ఇచ్చినావు,
అగ్నిపథ్ మీద ప్రజలలో వ్యతిరేకత వస్తుందా లేదని ఇంటెలిజెన్స్ ఏం చేసింది? వాళ్ళేమో టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ ఏమో కేంద్రం ఇద్దరు కలిసి ప్రజల జీవితాలతో ఇది సమయం ఆసన్నమైంది. నరేంద్ర మోడీకి ప్రభుత్వం నడిపించే ఆలోచన లేదు. మనలో ఈస్ట్ ఇండియా కంపెనీ వస్తుంది, మన భారతదేశాన్ని ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అది గురించే అదాని అంబానీలకు అన్ని అప్పచెప్తున్నాయి. మనం మేల్కోకపోతే మరొకసారి ఈ దేశాన్ని ఒక పక్క ఇది ఇక ఆయన బండి సంజయ్ మాకు మంచి తోపు తోడు చేస్తాడు. నీ అయ్యా తాగినారు మంచి నువ్వు ఎట్లా తోడుతాడు. ఇంకోడు నువ్వు శర్మ ఆమెనేమో మొహమ్మద్ ప్రవక్త మీద కామెంట్ చేస్తుంది. ఏంటి రోజు ఒక ఇష్యూ రాగానే ఆ ఇష్యూ మార్చడానికి ఇవాళ మైనార్టీస్ అంతా రోడ్డు మీద వచ్చిందని ఇవాళ అగ్నిపథ్ పెట్టేశారు. అంటే అది మర్చిపోవాలి. ఇది పోగానే ఇంకోటి పెడతారు. కనుక ప్రజలకు ఇచ్చిన హామీని ఎక్కడ కూడా నిలబెట్టలేడు. కాబట్టి ఈ సత్యాగ్రహ గ్రామం మనం ఎందుకు తీసుకుంటున్నాం అంటే భారతదేశంలో సోనియా గాంధీ ఆదేశాల మేరకు అందరూ కూడా వారి వెనకాల ఉండాలి. ప్రతి సైనికుడు ఈ దేశానికి సేవ చేసుకోవడానికి ముందుకు వస్తే వారికి నువ్వు అన్యాయం చేస్తున్నావు. అసలు డిఫెన్స్ లో పైసలు లేవంటే బాబు నాకు అర్థం కాదు. మరి నువ్వు ఏది నీ పార్టీని పెట్టడానికి స్కీమ్లు తయారు అవి ఎట్లా వస్తాయి పైసలు? అసలు మా రాజీవ్ గాంధీ 20% తీసుకుపోవాలని నీలాగా చెప్పలే. 2 కోట్ల ఉద్యోగాలన్నీ ఇచ్చి చూయించాడు. టెలికామ్ ఇంప్రూవ్ చేశాడు. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ వచ్చింది. ప్రతి ఒక్కరు టక్ కొడుతున్నాడు. ఇవాళ ఒక్కొక్కడు 1-2 లక్షలు సంపాదిస్తున్నా లేదా? తల్లిదండ్రులు పంపిస్తున్నా లేదా? ప్రతి ఒక్క చేతిలో సెల్ ఫోన్ వచ్చింది. నువ్వు కొత్తది ఏం చేసినావు బాబు? మా నాయకుడు వాగ్దానాలు చేయడు, చేసి చూయించిండు. 18 ఏళ్ల యువకులకి ఓటు ఇచ్చింది. అంతేకాదు ఇవాళ భారతదేశంలో మహిళలు ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ప్రతి ఆడపడుచు మా సంగతి ఏమిటని బాధపడ్డారు. 2 రోజులు పొయ్యి ముట్టియలే. అలాంటి ఆడపడుచుల గురించి 73, 74 అమెండ్మెంట్ తీసుకొచ్చి పంచాయతీరాజ్ నగరపాలికలు ఇళ్లలో ఊకడం కాదు, మొగలి ఒడ్డు పెట్టడం కాదు, పిల్లలకు స్నానం చేయడం రండి. ఇలా పంచాయతీ వ్యవస్థలో మేయర్ ఏది చైర్మన్ మేయర్ వాళ్ళకు 33% రిజర్వేషన్ ఏది బీసీ ఎస్సీలకు ఇవ్వాలని ఆలోచన కలిగినటువంటి పార్టీ. మీరు కేవలం 27 మందికి మంత్రులు ఇచ్చి మేము కూడా బీసీలకు చేసిన అంటున్నాం. ఏడ చేసిన మీరు ఐఐఎంలో మేము రిజర్వేషన్ ఇచ్చాం. సుప్రీంకోర్టు కొట్టిస్తే మా సోనియా గాంధీ వల్ల ఓబీసీ పార్లమెంట్ కమిటీ ఇది పడుగు బలితే బలహీన వర్గాల పార్టీ. బీసీ ఎస్సీలు ఓటేస్తేనే మనం గెలుస్తాం రా బాబు. ఏదో ఒక వర్గం చేస్తే గెలవము. మేమందరం ఓటు వేసేటప్పుడు విషయమా? కనుక ఇవాళ రాజ్యాధికారం రావాలని ఆలోచన వస్తుంది. ఇంతకుముందు యూనివర్సిటీలో కులాల పేరు చెప్పి యాదవ్ ముదిరాజ్ అంటున్నా లేదా? ఎందుకు అంటున్నారా బాబు? చైతన్యం వచ్చింది. అది ఎవరిచ్చిండు? మా సోనియా గాంధీ దున్నే వాడికి ఎక్కువని కమ్యూనిస్టులు కూడా మీద వచ్చి ఇచ్చిందా లేదా? ఇది పేద వర్గాల పార్టీ. ఏదైనా ఈ అగ్నిపథ్ ఆపడానికి పార్లమెంట్ లో బిల్లు కట్టకుండా నోట్ల పట్టి కొట్టిన సైనికులు యువకులు ఈ దేశానికి సేవ చేయాలని వస్తే వాళ్ళ నోట్ల పట్టి కొట్టింది. ఏదైనా తప్పనిసరిగా ఇవాళ మేము ఏడుకోతే మమ్మల్ని అరెస్ట్ చేస్తాం. టీఆర్ఎస్ ఎక్కడికైనా పోవచ్చా? నేను హాస్పిటల్లో చూస్తాను పోతే నన్ను ఓనియారు. మరి మీరెక్క పాడేమోసిందా? మీరెక్క పాడేమోసిందంటే సింపతి తీసుకోవాలి. మేము సింపతి పోలే. రాకేష్ అనే అబ్బాయికి గోలి జరిగింది. ఉన్నాడు సచిన్ సూచనకు పోతే నన్ను ఆపుతారు. మీరు వేయాలి శివాన్ని మోస్తారు. అంటే ఇది రాజకీయం కాదు. ఏదైనా ఇటు టీఆర్ఎస్ అటు నరేంద్ర మోడీ బీజేపీ ఇద్దరు కలిసి దేశాన్ని కొల్లగొడతా ఉన్నాం. దయచేసి మనం అందరం కలిసికట్టుగా ఉంటే వచ్చే అధికారమే మనది. మనలో డిఫరెన్సెస్ పెట్టుకోవచ్చు. ఏదైనా కూర్చొని మాట్లాడాలి. నలుగురు కూర్చుంటే ఒక ఐడియా వస్తుంది. ఇండివిజువల్ గా చేస్తే ఇది నడవదు. ఇవాళ సోనియా గాంధీ హాస్పిటల్ ఉన్నా అందరు ఇచ్చింది మాట్లాడింది. ఆ విధంగా అందరూ కూడా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం. ఎట్టి పరిస్థితుల్లో అగ్నిపథ్ తీసే వరకు మనం పోరాటం కొనసాగిద్దాం. జై జవాన్, జై జవాన్, జై జవాన్.
జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.